హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ విత్ పండు. సార్ అంత సర్ప్రైజ్ అనమాట ఈరోజు అయితే మ్యాచ్ చూసి. అదే సిఎస్కే పైన అయిపోయింది అనుకున్నా కానీ మాస్ కమ్బ్యాక్, మామూలు కమ్బ్యాక్ కూడా కాదు, ఒక రేంజ్ కమ్బ్యాక్ అనమాట. అండ్ సంజు శాంసన్ అయితే అసలు అట్లా చేతిలో పట్టేసి అనమాట డీసీని. మామూలు కమ్బ్యాక్ కాదు, అసలు నిలబడిపోయారు. నాకైతే వేరే లెవెల్ అనమాట. అసలు ఆ సెంచరీ కొట్టి వేరే సంజు శాంసన్ గారు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఏంటబ్బా ఇంకా అయితలేదు, సెంచరీ అయితలేదు అనుకున్నా, కొట్టాడమ్మా సెంచరీ, మామూలు కొట్టలేదు. మాట్లాడుకుందాం మ్యాచ్ గురించి. ఫస్ట్ అయితే చెన్నై బ్యాటింగ్ తీసుకుంది. ఓకే, అంత బాగుంది అనుకో. స్టార్టింగ్ సంజు శాంసన్ అసలు పవర్ ప్లే మొత్తం మాస్ హిట్టింగ్ అన్నమాట. అరే ఏంది ఇది సిఎస్కే అనిపించింది. అంటే బ్యాటింగ్ ఉంది సిఎస్కేకి, జస్ట్ బౌలింగ్ చూద్దామా అనిపించింది. బ్యాటింగ్ అయితే పర్లేదు అనిపించింది. బ్యాటింగ్ అయితే ఉంటుంది సిఎస్కేకి, కానీ ఈ రేంజ్ బ్యాటింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచిగా కొట్టారు. అండ్ అంత రుతురాజ్ ఎక్కువ అయితే అంతంత మాత్రమే. బట్ ఆయుష్ మాత్రం అయితే 59 కొట్టి హాఫ్ సెంచరీ వేరే లెవెల్ అనిపించింది. సూపర్ అన్నమాట. శివన్ దుబే కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. శివన్ దుబే చాలాసార్లు హ్యాండ్ ఇచ్చింది, కానీ ఈసారి మంచి సపోర్ట్ ఇచ్చారు. ఇక అంతటితో 2 వికెట్లకే 212 కొట్టి పవర్ ప్లే లేదు, మొత్తం సిఎస్కే డామినేషన్ ఉండే. అసలు బౌలింగ్ కొంచెం కూడా ఛాన్స్ లేకుండే డీసీకి. అండ్ ఇక ఎలా డిఫెండ్ చేస్తారు, 212 బౌలింగ్ లేదు కదా అని అనుకున్నా. ఎస్ఆర్హెచ్ పక్కనే ఉంటుంది సిఎస్కే ఎప్పుడు ప్రతి సీజన్లో. సో ఎస్ఆర్హెచ్ ఒకటి గెలిచింది, ఇది ఇంకా ఒకటి కూడా గెలవలేదు. సో ఎస్ఆర్హెచ్ లెక్కనే డిఫెండ్ చేస్తేమో మరి మ్యాచ్ పోద్దేమో అనుకున్నా. కానీ ఎప్పుడైతే వీళ్ళు బౌలింగ్ స్టార్ట్ చేసినామంటే మాస్ ఊచకొట్టారు అనమాట. ఇంకా నిజంగా పతం అయితే బాగానే కొట్టిండు, 41 కొట్టిండు. కేఎల్ రాహుల్ కూడా 18కి తొందర కొట్టినమాట. అసలు కేఎల్ రాహుల్ గారు ఉండుంటే ఈ పాటికి మళ్ళీ అసలు మీకు తగ్గట్టు గుణపాఠం నేర్పించేవాడు, మీకు సరైన బుద్ధి చెప్పేటారు అనమాట. సో ఆయన తొందరగా అవుట్ అయిపోయారు. ఇంకా సమీర్ రిజ్లీ కూడా అవుట్ అయిపోయింది. అక్షర్ పటేల్ అయితే మామూలు అవుట్ చేయలేదు ఒక రన్కి. యాక్చువల్లీ సిఎస్కే ఫీల్డింగ్ గురించి కొంచెం మాట్లాడేది ఉంది. ఆ 4లు పంపించడం కానీ, ఐసిరి కొట్టుడు కానీ, ఏందయ్యా అది ఎక్స్ట్రాలు ఇచ్చేస్తారు బాగా. అది నాకు నచ్చలేదండి, ఇది మార్చుకోవాలా. అండ్ డావిడ్ కిల్లర్ మిల్లర్ ఎట్లా అంటే 17-14 balls 70 runs. పోయిన మ్యాచ్లో కొంచెం బాధ అనిపించిండే. ఈ మ్యాచ్ అయితే పోగొట్టేసిండు. అండ్ స్టబ్స్ అయితే మాస్ బ్యాటింగ్, మాస్ హిట్టింగ్. 38 balls 60 runs కొట్టి ఒక రేంజ్లో నిలబడి అనమాట. సిఎస్కేలో ఏమన్నా మంచిగా న్యాయం చేసిరంటే ఈ పతమన్ స్టబ్సే. అశుతోష్ శర్మ అయితే తొందరగానే అవుట్ అయినా అనమాట, తొందరగా పోయిండు. అండ్ నబీ అయితే 4 runsకే పోయిండు. లుంగింగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్ అంతా ఇక బౌలర్స్తో అంతంత మాత్రమే అయింది. మొత్తానికి చెన్నై గెలిచింది. మాస్ కంబ్యాక్ అనమాట. ఇప్పటితో వీటితో మరి వీళ్ళు గట్టిగా ముందుకు సాగుతారా లేదేమో తెలియదు. మరి ధోని ఎప్పుడు వస్తారో తెలియదు. ఇక సంజు శాంసన్ అయితే మంచి నాయకుడు దొరికిన అనమాట, మంచిగానే లీడ్ చేస్తారు. ఇక రుతురాజ్ గైక్వాడ్తో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. తొందరగా అవుట్ అయిపోవడం, ఈయనని ఫ్యాన్స్ అబ్యూజ్ చేయడం ఎంత చేస్తున్నారు చూస్తున్నా. ఇక ఏమో ఆయన కెప్టెన్సీ అన్నో బ్యాటింగ్ రెండు మేనేజ్ చేయలేకపోతున్నాను అనమాట. సో అది ఆయన తప్పు కాదు. మొత్తంగా సంజు శాంసన్ అయితే మాస్ ఇన్నింగ్స్ అనమాట. అండ్ సిఎస్కే బ్యాక్ టు ద ఫామ్. మరి కొంచెం బౌలింగ్ కూడా కొంచెం స్ట్రాంగ్ చేసుకుంటే ముందుకెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ ధోని ఎప్పుడు వస్తారని చెప్పేసి మీకన్నా ఎక్కువ నేనే వెయిట్ చేస్తున్నా. ఇది ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ మీకేమనిపించిందో మ్యాచ్ కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బై బై.